స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి పొందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంచారో వారి మధ్యలో సెలవిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవా దేవా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా వేలాది కోట్లాది వందనాలు అయ్యా. గత వారం అంతా కాచి కాపాడి అయ్యా మాకు కానీ మా గుడమున వరకే కానీ తండ్రి ఏ అపాయము తాకకుండా సమర్పించకుండా తండ్రి మీ రెక్కలలా కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనం. మీ దేవతలు కావాలి ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఆరాధించాలని ఆశపడుతున్నాం తండ్రి. పూర్ణాత్తోటి పూర్ణ బలంతో పూర్ణ మనసుతోటి ఆరాధించాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా ఆరాధన స్వీకరించమని కోరుతా ఉన్నాం అయ్యా. చూస్తే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి వారి పరికరాలలో వారికి మీరు ఆశీర్వదించిన విధానం బట్టి వారు చూసుకుంటూ ఆరాధిస్తున్నారు తండ్రి. అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, తోడు నీడుగా ఉండండి. ఈ ఆరాధన స్వీకరించండి తండ్రి. అయ్యా మీ బంగారు పాదాలను చేరుస్తున్నాం తండ్రి. అయ్యా స్వీకరించిన మధ్యలోకి రండి యేసయ్యా. సింహాసనం మీద ఆశీనులు కండి అయ్యా. మీరే నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతా ఉన్నాం అయ్యా. నూతన దినం నూతన వారంలో అడిగిపెట్టున్నాం తండ్రి. అయ్యా మీ యొక్క కృపలతో మీ యొక్క నిండైన మేళతో అయ్యా మేము నడవాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా నీవు ఉంటే మాకు చాలు. ఆ కృప మాకు ఇమ్మని కోరుతా ఉన్నాం తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి అయ్యా. ఇది మా గొప్పతనం కాదు, మీకే ఘనత మహిమ చెందులాగిన మమ్మల్ని మీ సేవలో వాడుకొని నడిపించమని కోరుతూ చూస్తే ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నడిపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం అంతా ఎలా ఉంది? బాగున్నారా? స్టార్ట్ చేయడానికి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కానీ కొంచెం జంకుతున్నాం. మేబీ ఫ్రమ్ మంత్ ఆఫ్ సెప్టెంబర్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాము. మీరు కూడా ఇంకా సిద్ధపడండి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు నేను అప్డేట్స్ అన్ని గ్రూప్స్లో మీకు నేను తెలియజేస్తాను. మీ యొక్క సహకరణ, మీ యొక్క ఆదరణ, మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానాలు లాక్డౌన్లో ఆన్లైన్ సర్వీస్లో మెండుగా ఉన్నందుకు ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఆదరణ చూపించుకుంటూ ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రేమానురాగాలు చూపించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. మీ ప్రార్థనలో అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. మరి సమయం ఏమి ఆలస్యం చేయకుండా మరి ఆరాధనలోకి వెళ్ళిపోదామా? ఆర్ యు రెడీ? ఎస్. అయితే మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి, వెల్కమ్ టు వర్షిప్ అని చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, ఈ యొక్క షేర్ బటన్ స్మాష్ చేయండి, అందరికీ షేర్ చేసేయండి. వాట్సాప్లోను ఫేస్బుక్స్లోను షేర్ చేయండి, మీ యొక్క గ్రూప్స్లో అందరికీ కూడా షేర్ చేయండి. వదలొద్దు. లెట్ దెమ్ బీ బ్లెస్డ్ త్రూ యూ. దేవుని యొక్క ఆశీర్వాదాలు వాక్యం ద్వారా నన్ను వాడుకొని మీ దాకా ఎలా తీసుకొస్తున్నాడో మిమ్మల్ని వాడుకొని అదే అనేక మందికి చేరేలాగున మీరు సిద్ధం కండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎవాంజలైజ్ నవ్ డేస్. సో బీ అ సోషల్ ఎవాంజలిస్ట్, ఓకే, ఆన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. God bless you. Let's worship our Lord, our Creator. మన పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలంతో దేవుని ఆరాధించుకుందాం. ఎస్. Amen. Let us all worship together. జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీ
నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నీకర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నీకర్పింతును. నా జీవం నా సర్వం నీకే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడు. ఎస్, హీ ఈస్ కమింగ్, హీ ఈస్ కమింగ్, హీ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. బట్ ఆర్ యు రెడీ? జ్ఞాపకం చేసుకోండి, మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించి శిలువ మీద వేలాడి తన రక్తం నిచ్చి తన శరీరం నిచ్చి తన తండ్రి గురించి చెప్పి మనల్ని తండ్రికి తిరిగి పరిచయం చేసి మళ్ళీ ఆయన తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఎస్, సిద్ధంగా ఉన్నామా? మెనీ ఆర్ నాట్ రెడీ. దే సీమ్స్ టు బి రెడీ బట్ నాట్ యాక్చువల్లీ రెడీ. గమనించండి, తప్పిపోయి ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడి రక్షించాడు. మళ్ళీ తప్పిపోయావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తప్పిపోయి ఉంటే తిరిగి దేవునికి దొరకటానికి పెద్ద సమయం పట్టదు. తప్పిపోయినా కూడా నేను తప్పిపోలేదు అనుకుంటే మాత్రం తిరిగి దేవుని దగ్గర రావడానికి చాలా సమయం పడుతుంది. ఎంత సమయం అంటే ఎవరికి తెలియదు. యూ హ్యావ్ టు కన్ఫెస్ దట్ ఐఎమ్ లాస్ట్ అండ్ గాడ్ విల్ బి దేర్ నియర్ యూ అండ్ యూ విల్ నాట్ ఫీల్ లాస్ట్ ఎనీమోర్. యూ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ యూ అండ్ విత్ మీ అండ్ విత్ అస్. హల్లెలూయా. ఇంకా కీర్తన పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుందాం. అందరం కలిసి ఆరాధించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఇక్కడ నువ్వు చూస్తూ మీ యొక్క డివైజెస్లో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ జాయిన్డ్ టుడే. వాళ్ళందరూ కూడా కలిసినందుకు ఒకటిగా ఆరాధించడానికి సంతోషపడుతున్నాను. ఎంతోమంది లేని ఒక భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఎస్, లెట్ us all worship again. Amen.
యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అందరం కలిసి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము అందరం కలిసి పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము సాతాను శక్తులు యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ రోగముల నుండి విడిపించును యేసుని నామము అందరం కలిసి రోగముల నుండి విడిపించును యేసుని నామము సమస్త బాధలను తొలగించును శక్తి కలిగిన యేసు నామము సమస్త బాధలను తొలగించును శక్తి కలిగిన యేసు నామము
యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎస్ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఒక శక్తి గల నామము, ఆ ఉన్నతమైన నామము. ఆయన నామం ఎదుట ప్రతి మోకాలు వంగవలసినదే, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవలసినదే. ఎస్, అంత గొప్ప నామము మన ఆశ్రయ దుర్గమై ఉన్నది. అంత గొప్ప నామము ఈరోజు మన దేశాన్ని, మనల్ని ఈ యొక్క కరోనా వైరస్ నుంచి విడిపించగలదు. ఎప్పుడైతే మీకు యేసు నామమే ఆశ్రయ దుర్గముగా ఉంటుందో, ఎప్పుడైతే యేసు నామమే స్వస్థపరచగలని నామమై ఉంటుందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు దేని గురించి కూడా చింతపడిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు వరీ అట్ ఆల్. దో ద వరల్డ్ మే ఫాల్ అపార్ట్, లోకమంతా కూలినను ఆ యేసుని నమ్ముకున్నవారు ఎవరు కూడా త్రొట్టిల్లరు. Not even a shake or not even a stumble. We will be standing firm because we stood on the rock, not on the sand, not in the mud, or not anywhere, but we are on the rock, a rock of Christ, and the rock will not be shaken. The rock has a very stand and firm foundation. The foundation is very deep, లైక్ అ ఫెయిత్. విశ్వాసంగా మన ఫౌండేషన్స్ చాలా డీప్గా ఉండాలి, చాలా లోతైన విశ్వాసం ఉండాలా. ఎప్పుడైతే అట్టి విశ్వాసంలో ఉంటారో మిమ్మల్ని ఎవరు కూడా కదల్చరు. ఎటువంటి రోగములైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఆఖరిగా నరకం కూడా మన దరి చేరదు. హల్లెలూయా. Such a wonderful Lord we have, such a wonderful name we have, the name of all names, the name Jesus. Hallelujah. Go kirtan padukuntu devunni aradhiddam. Are you ready? Yes. Let's go and worship again. ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా
యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా దోషములన్నీయు క్షమించును ప్రాణ విమోచకుడు ఓ సంగమా ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువకుమా దోషములన్నీయు క్షమించును ప్రాణ విమోచకుడు దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించెడు దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించెడు నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా పాడుకుంటూ ఈ గొంతును ఈ యొక్క శరీరంను వాడి దేవుని గొప్పగా ఆరాధిస్తూ ఉంటాం. తెలుసో లేదో లోపల కూడా మన ప్రాణము తెప్పరెలుతుంది. ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని కొనియాలని ఆశపడతా ఉంది. అందుకే నా ప్రాణము సంతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. అంతరంగమున్న సమస్తమా, నీ అంతరంగంలో నీ ఆలోచనలేమి, నీ అంతరంగంలో నీ యొక్క లోపల ఏమున్నా కానీ అన్నిటిని కూడా దేవుణ్ణి ఆరాధింప చేసేలాగిన అన్నిటిని దేవుని వైపు కేంద్రీకృతమై ఉంచాలి. ఎప్పుడైతే ఆ పని చేయగలుగుతామో దేవుణ్ణి మనం గొప్పగా ఆరాధించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు హ్యాపీ?
దట్ యు వర్షిపింగ్ అవర్ లార్డ్. ఆఖరి పాట పాడుకొని ఈ యొక్క ఆరాధనని ముగించుకుందాం. ప్రతి ఒక్క సిద్ధంగా ఉండండి. మనం దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం. Come on, let's all worship together. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Let's all sing together. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్స్ ఆల్ ప్రే. లెట్స్ ఆల్ రెండర్ అవర్ వర్షిప్ టు ఆల్సో లార్డ్ జీసస్. ప్రతి ఒక్కరు దేవునికి ఈ యొక్క ఆరాధన అర్పిద్దాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల దినాలు తను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. వేలాది కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా నిత్యుడగు మా తండ్రి నీకు స్తోత్రం. దేవాది దేవా నీకు స్తోత్రం తండ్రి.
ఈ ఆరాధన స్వీకరించండి. ఆయా బంగారు పాదాలను చేరుస్తున్నాం తండ్రి. ఆయా స్తుతి సింహాసనం మీద ఆశీనులకండి తండ్రి. ఆయా ఈ యొక్క ఆరాధన అంగీకరించండి తండ్రి. ఆయా ఆరాధనకు అర్హుడవు నీవు మాత్రమే యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, యెహోవా తండ్రి నీకు స్తోత్రం. త్రియేక దేవా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం తండ్రి. వేలాది కోట్లాది వందనములు తండ్రి. ఆయా స్వీకరించండి తండ్రి. ఆయా మీకు మాత్రమే తండ్రి. అయితే తదితర కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్నప్పుడు మీరే కృత నడిపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చక్కగా ఆరాధించుకున్నాం కదా. మరి తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. మనందరం కూడా ఉత్తర ప్రతులు చదువుకుందాం. కీర్తనలు 7వ కీర్తన ఉత్తర ప్రతులు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రిని వచ్చి చదువుతారు. మనం కూడా అందరూ ఏకీభవిద్దాం. సిద్ధంగా ఉన్నారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. 7వ దావీదు కీర్తనలో మొదటి చరణం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొను నిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసన వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడు తన ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ఉంది. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల దినాలు తండ్రి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఉత్తరప్రదేశ్ దీవించి మా జీవితంలో గొప్ప చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వారిని మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారు. మీ రిక్వెస్ట్ ఏమన్నా కానీ మీరు ఇప్పుడే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కానీ ఫేస్బుక్ చాట్ బాక్స్ లో కానీ మీరు టైప్ చేయవచ్చు. అండ్ మీ కొరకు ప్రార్థన చేస్తారు, లేకపోతే వాట్సాప్ పెట్టచ్చు. పర్సనల్ గా కూడా కాల్ చేసి మీరు మీ ప్రార్థనలు తెలియచేయండి. ఎందుకంటే మేము సిద్ధంగా ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేయడానికి. వీఆర్ రెడీ ఫర్ యూ, బట్ ఆల్ వీ నీడ్ ఈజ్ యువర్ రిక్వెస్ట్ టు ప్రే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. ఇది ఇప్పుడు యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను రెండు ఒకేసారి వస్తా ఉంది. దేవుడు గొప్పగా
దీన్ని ఆస్వాదించాలని, దేవుడు గొప్పగా ఈ యొక్క పరిచర్ని ముందు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఈ పరిచర్యకి ముందు తీసుకెళ్లాలని నేను ఆశపడినప్పుడు నా ఆశకు మీరందరూ కూడా అనేక మంది మా తోడు నిలిచి మేమున్నామని ఆదరణ చూపించిన విధానం బట్టి మీకు ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే మీరు చేసే సహాయము, మాట సహాయమే కానీ, లేకపోతే మీ యొక్క ఆర్థిక సహాయమే కానీ, లేకపోతే మీ యొక్క ఆదరణే కానీ, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్ ఫర్ కంటిన్యూయింగ్ దిస్ మినిస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా వాక్యాలు ప్రపంచవ్యాప్తంగా సేవ జరుగుతుంది కాబట్టి దేవుడే గొప్పగా మహింపడాలని నేను అనుకుంటున్నాను. మనం కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు, మీ యొక్క విత్తనములు ఎవరున్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చండి అని ప్రార్థిస్తున్న తర్వాత మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అనేక మంది వేరే వేరే సంఘాల వారు చూస్తున్నారు. మీ యొక్క కానుకలు మీ యొక్క సంఘానివి. మీరు మీ సంఘానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ వేయవచ్చు. బట్ వీఆర్ హ్యాపీ దట్ యూఆర్ హియర్ ఫర్ అస్ అండ్ హియర్ విత్ అస్ అండ్ వర్షిపింగ్ విత్ అస్. అందరూ కూడా చేతపట్టి, అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని ప్రార్థించిన తర్వాత మీరు వేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల దండలు తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు తిరిగి ఇవ్వగలుగుతున్నాం తండ్రి సేవకు. ప్రభువా, అయ్యా మమ్మల్ని ఆయుత్తుపరిచినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, అయ్యా ఇలాంటి కానుకలు ఇవ్వటానికి మమ్మల్ని పురుగొల్పి మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా దశంభాగాలు ఇవ్వగలుగుతున్నారు తన అనేక మంది. అయా కానుకలు విత్తనాలు వేయగలుగుతున్నారు తండ్రి. అయా అనేక మందిని మీరు దీవించిన విధానం బట్టి మీకు స్తోత్రం. కొంతమంది దశంభాగం 10 వంతులు వేస్తున్నారు, కొంతమంది 20% వేస్తున్నారు, కొంతమంది 30% వేస్తున్నారు, కొంతమంది 40% వేస్తున్నారు తండ్రి. అయ్యా వారిని ఇచ్చుటకు ఇచ్చిన మనసును బట్టి మీకు వందనాలు. అవి ఇచ్చుటకు మీరు వారిని ఆయుధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారి ఆర్థిక ఇంకా బలపరిచి రాజులుగా నిలబెట్టమని, అయా నాయకులుగా చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇచ్చినవారు ఎవరు కూడా పేదవారిగా మిగలలేదు, పేదవారు అవ్వలేదు. ఇచ్చిన కొలది దేవుడు దాన్ని కుదిర్చి 1000 రెట్లు 1000 folds ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. దేవుడు మన జీవితంలో ఆశీర్వదించడానికి మనం చేస్తున్న ఈ క్రియ కానుకలు. హౌ డస్ ఇట్ వర్క్? ఫిజికల్ గా ఎలా పనిచేస్తుంది, ఎలాగా మ్యాథమెటికల్ పనిచేస్తుంది అంటే, ఇట్ డజంట్ వర్క్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ డజంట్ వర్క్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజిక్స్. ఇట్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్రేస్. ఇట్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసము, ఆ కృప దాన్ని బట్టి నడుస్తుంది. అది టెక్నికల్ టర్మ్స్ లో మనం తీసుకురాలేము, బికాస్ దే ఆర్ స్పిరిచువల్ థింగ్స్. హల్లెలూయా. అండ్ గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్, అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ ద ఫినాన్సెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధంగా ఉన్నారా? అయితే మనము రొట్టె ద్రాక్షరసంలోకి వెళ్ళిపోదాం. అంటే దేవుని శరీరము, దేవుని రక్తము, శిలువ మీద వేలాడిన శరీరము, పైన దిగొచ్చిన మన్నా, అదే వాక్యము, అదే దేవుని శరీరము, అదే యేసయ్య. ఆ పాత్రలో ఉండేది ఆ రక్తము, ఆ రోజు శిలువ మీద చిందించిన రక్తము, ఆయన శరీరంలో ప్రవహించిన రక్తము, శిలువ మీద కార్చిన రక్తము, పాప పరిహార్థ బలిగా ఉండి రక్తం చిందించిన రక్తము. ఈ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని తప్పిస్తుంది. ఈ పాత్రలోనిది రక్తము కొత్త నిబంధన, అది ఆయన శరీరం అని తెలుసుకొని మనం తీసుకోవాలి. ప్రతి ఒక్క సిద్ధపడండి. సిద్ధపడలేని వారు ఎవరైనా ఉంటే టైం తీసుకొని సిద్ధపడండి. బికాస్ తర్వాత రోజులు ఎలా ఉంటే మనకు తెలియదు. బట్ నౌ యూ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ ప్లీజ్ టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్, ద బాడీ అండ్ ద బ్లడ్. Amen. Are you ready? Then let's get started.
స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తమిచిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన శరీరాన్ని బట్టి, ఇచ్చిన రక్తాన్ని బట్టి వందనాలు. ఇందుని బట్టి మా యందు మీరు, మీ యందు మేము ఉంటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. తెలివి జ్ఞానంతో నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఏ కలయికతో దాన్ని చిత్తమని తెలుసుకుని చిత్తం జరిపి సహాయం చేయమని కోరుతాం. ప్రతి ఒక్క బిడ్డని ఆయుధపరిచి బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి పురుగొల్పి తండ్రి మీ సేవలో వారు నిలబెట్టలా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. లోకంలో పడిపోకుండా తండ్రి మమ్మల్ని తగ్గించడం హెచ్చించులాగున అయా ఈ యొక్క సేవలో మేము ముందుకెళ్ళ సహాయం చేయమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామా? సిద్ధంగా ఉన్నారా? అయితే మన కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్స్ చూపించండి, పైకి చూపించినట్లాగా. చూపించడం లేదు, అందరు బైబిల్స్ ఎత్తాలా? ఐ కెన్ సీట్ ఇన్ ఫెయిత్. అందరు బైబిల్స్ పైకి పెట్టండి. ఎస్, ఇది నా బైబిల్. బైబిల్ చెప్తుంది నేను, బైబిల్ చెప్తుంది చేయగలను. ఇది దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దేవురాలు ధ్యానం చేస్తాను, మార్పు నొందుతాను. ఇది ఒకలాగా ఉండను. యేసు నామములో ఆమేన్. ఎస్, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆర్ యు రెడీ? లెట్స్ గో అహెడ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మీకు ఒక వాక్యం బోధించాలని నేను చాలా ఆశపడతా ఉన్నాను. ఈ వాక్యము పోయిన వారం వాక్యం వింటే ఈ వారం వాక్యము కొద్దిగా అర్థమవటానికి అవకాశం ఉంది. ఒకవేళ పోయిన వారము వినలేకపోయినా కానీ ఈ వాక్యం శ్రద్ధగా వింటే ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీకు అర్థమవుతుంది. ఆ లైన్ కంటిన్యూ అవ్వకపోయినా ఇది మీకు అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు నేను ఒక 3 విషయాల గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. బంగారము, తెల్లని వస్త్రాలు, తర్వాత కనుల కాటుక. ఏంటండి? బంగారము, తెల్లని వస్త్రాలు, కనుల కాటుక. ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము ఈ 3 విషయాలు నా దగ్గర కొనండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయం 14 నుంచి 22 వరకు చూసుకున్నట్లయితే దేవుడు లవోదికయ సంఘమునకు తన దూతల ద్వారా రాసిన లేఖ కనపడతా ఉంటది. దేవుడు మొత్తానికి 7 సంఘాలకి 7 లేఖలు రాసినట్లు ప్రకటన గ్రంథంలో కనపడతా ఉంది. 7 లేఖలు, 7 లెటర్స్. దాంట్లో అన్ని లేఖలు ఒక మాదిరిగా ఉంటే ఈ ఒక లేఖ మాత్రం ఇంకో రకంగా ఉంటది. ఈ 6 లేఖలు ఒక మాదిరిగా కొంచెము అటు పర్లేదు ఇటు పర్లేదు, ఇది చేస్తే బాగుంటది, ఇది యువర్ గుడ్ యువర్ బెస్ట్ అని చెప్తా ఉంటది. కానీ లవోదికయ సంఘానికి వచ్చిన తర్వాత అన్ని వార్నింగ్సే, ఒక్క పాజిటివ్ లేదు. నువ్వు పేదవాడిగా ఉంటావా అంది. కానీ లవోదికయ సంఘం చాలా, లవోదికయలో ఉన్న ప్రజలే కానీ లవోదికలో ఉన్న జనాలే కానీ చాలా గొప్పవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని పేదవారుగా చూస్తా ఉన్నాడు. రెండవది, దుస్తులు నా దగ్గర కొను అంటున్నాడు, తీసుకో అంటున్నాడు. నా దుస్తులు నువ్వు వేసుకోవాలి అంటున్నాడు. వారు చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గార్మెంట్స్ ఆ కాలంలో. ఈ కాలంలో లవోదిక సంఘము, లవోదికయ అనే పట్టణము ఆ కాలంలో దే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గార్మెంట్స్. కనుల కాటుక. ప్రపంచంలో ఎక్కడ కూడా కనులకు మందు లేదు, కానీ లవోదికయలో ఆల్రెడీ మందు కనుక్కున్నారు. కనులకు మంచి కనపడటానికి, కాటుకు పెడితే మంచి కనపడటానికి వాళ్ళు ఆల్రెడీ మందు కూడా కనుక్కున్నారు. వాళ్ళు ఉన్నాయి కూడా దేవుడు చూసి, నువ్వు పేదవాడివి, నా దగ్గర బంగారం కొను, నీకు బట్టలు లేవు, తెల్లని వస్త్రాలు వేసుకో, నువ్వు ఇంకోటి ఏమన్నాడంటే కనుల కాటుక కొను అంటున్నాడు. ఆల్రెడీ ఈయన ఉన్నాయి లవోదికయ సంఘము. ఈ లవోదికయకి రాస్తున్నారు అంటే లవోదికయలో ఉన్న ప్రజలందరికీ కాదు, లవోదికయలో ఉన్న క్రైస్తవులకు, క్రీస్తుని నమ్మిన వారకు దేవుడు తన దూతల ద్వారా రాస్తున్న లేఖలు. ఈ లేఖలో ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అయ్యో నువ్వు వేడిగా లేవు, నువ్వు చల్లగా లేవు, నులివెచ్చలుగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నో వార్నింగ్స్ ఉన్నాయి, ఎన్నో నెగటివ్ పాయింట్స్ దేవుడు ఆ లేఖలో స్పష్టం చేస్తున్నాడు. లవోదికయ సంఘం, సంఘము అంటే యాక్చువల్ గా లవోదికయలో ఉన్న ఊర్లో వాళ్ళు కాదు, లవోదికయలో ఉన్న ప్రజల్లో ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో, ఎవరు సంఘంగా ఏర్పడ్డారో వారి గురించి రాస్తున్నట్లుగా కనపడతా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క లవోదికయ ఊర్లో అక్కడ సంఘము, దేవుని బిడ్డలు చాలా ధనవంతులుగా కనపడతా ఉన్నారు, అన్నిట్లో మంచిగానే ఉన్నారు. కానీ దేవుడు మాత్రము వారి ఆత్మీయ స్థితిని చూస్తా ఉన్నాడు. వారు శారీరకంగా ఇహలోకంలో భౌతికంగా చూసుకున్నట్లయితే దే ఆర్ వెరీ రిచ్ అండ్ దే హ్యావ్ నథింగ్ ఇన్ ల్యాక్.
బట్ ఆత్మ విషయంకి వస్తే మొత్తము నాశనం చేసుకున్నారు వారు. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు వాడుతున్న ఈ వేడి నీళ్లు, చల్ల నీళ్లు, నులివెచ్చన, బంగారము, తెల్లని వస్త్రాలు, తర్వాత ఈ కళ్ళ కాటుక, ఇవన్నీ లవోదికలో బాగా కనపడుతున్నాయి. ఇవన్నీ దేవుడు వాటిని ఉపయోగించుకొని సాదృశ్యముగా క్రైస్తవులు ఏ మాదిరిగా లవోదిక పట్టణం మాదిరిగా ఉన్నారో దేవుడు ఈ లేఖలో కనపరుస్తున్నాడు. అర్థమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, లవోదిక పట్టణము ఏ రీతిగా ఉంది, లవోదిక పట్టణంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా ఉన్నారో వాటిని అన్నిటినీ సాదృశ్యంగా క్రైస్తవ జీవితంలో, లవోదికలో ఉన్న క్రైస్తవ జీవితంలో సాదృశ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇక్కడ మరి చూసుకున్నట్లయితే నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, నువ్వు నులివెచ్చలుగా ఉన్నావు, నువ్వు ఉమ్మివేయబడతావు అనేసి రాసిన కనబడతా ఉంది. అసలు దేవుడు ఎందుకు ఆ మెటఫార్ని యూజ్ చేశాడు? వేడేంటి, చల్లేంటి, నులివెచ్చనేంటి, ఉమ్ము వేయబట్టవేంటి? ఎందుకు దేవుడు ఇది ఒక విషయాన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లవోదికకి నీళ్లు రావాలంటే దాదాపు 30 కిలోమీటర్ల అవతలున్న కొలసి అనే పట్టణము నుండి ఆక్వాడక్ట్ ద్వారా నీళ్లు రావాలి. అది చల్లని నీరు, మంచి నీరు. ఎక్కడి నుంచి రావాలా? కొలసి పట్టణం నుండి. కొలసి రాసిన పత్రిక కొలసి, ఆ కొలసి నుంచి, ఈ కొలసి దగ్గర నుంచి లవోదికే వరకు 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్లు కూడా ఈ యొక్క కాల్వాలు లేవు, లేకపోతే కెనాల్స్ కానీ రివర్స్ కానీ ఏం లేవు. ఆక్వాడక్ట్ ద్వారా, గ్రావిటీ ఫ్లో ద్వారా రావాల్సిందే వాటర్. అలాగా ఎత్తుగా కడతారు ఆక్వాడక్ట్స్. సో అక్కడ నుంచి చల్లి వస్తుంది. హీరియాపోలిస్ నుంచి ఈ పట్టణముకు దాదాపు 10 కిలోమీటర్ అవతల, లవోదికే నుంచి హీరియాపోలిస్ నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్. అక్కడ నుంచి వేడి నీరు వస్తుంది. ఈ వేడి నీరు, ఈ చల్ల నీరు రెండు కలిసి నులివెచ్చలుగా మారతాయి. ఈ నులివెచ్చలుగా మారిన చోటు ఎవరన్నా తాగుదాం అనుకుంటే అది చల్లగా ఉండగా, వేడిగా ఉండగా ఒకలాంటి వామ్ గా, ఒకలాంటి నులివెచ్చలుగా ఉంటే టేస్ట్ అనిపించదు, ఎక్కువ తాగబుద్ది అవ్వదు. తాగినా గానీ నోట్లో పెట్టుకోగానే అది మూసేస్తారు. అలా చేసేవారు. ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆక్వాడక్ట్స్ లేవు. ఆ రోజులు ఎలా ఉన్నట్టే ఆక్వాడక్ట్ ద్వారా వచ్చే నులివెచ్చని నీళ్లు మనం వేడి నీళ్ళైనా సిప్ చేసుకుంటే మెల్లగా తాగుతాము, చల్లనీళ్ళు గడగడ తాగేస్తాం. కానీ నులివెచ్చలుగా ఉంటే చూసారు, ఆ నీరు తాగబుద్ది అవ్వదు. లైట్ వామ్ తాగబుద్ది అవ్వదు. అది ఏం చేస్తాం? పూసేస్తాం. దాహంగా ఉండి బాగా ఎండనబడి వచ్చిన వాళ్ళు చల్లనీళ్ళు తాగాలని ఆశపడతారు. లేకపోతే రూమ్ టెంపరేచర్ వాటర్, అంటే మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉన్న వాటర్, ఆ వాటర్ తాగాలనిపిస్తుంది. కానీ నులివెచ్చలుగా ఉన్న వాటర్ ఇస్తే వాళ్ళు తాగలేరు, ఉమ్మేస్తారు. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ యొక్క సాదృశ్యాన్ని దేవుడు వాడుకొని క్రైస్తవులు, లవోదికలో ఉన్న క్రైస్తవులు, వారు వేడిగా లేరు, చల్లగా లేరు, వారు నులివెచ్చలుగా ఉన్నారు, ఉమ్మి వేయబడతారు. ఏ మాదిరిగా లవోదికలో కొలసి నుండి వచ్చే నీరు, హీరియాపోలిస్ వచ్చే నీరు, వేడి నీరు, చల్లనీరు కలిసి ఎవరైతే తాగి అందరూ ఉమ్మేస్తున్నారో అదే సాదృశ్యాన్ని తాగి వాళ్ళు ఊసేస్తున్నారు. అదే సాదృశ్యాన్ని క్రైస్తవులకి యేసయ్య వాడుతా ఉన్నారు తన సంఘానికి దూతలతో లేఖలు రాసినప్పుడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణంలో ఏమైతే జరుగుతున్నాయో వాటిని ఉపయోగించుకొని లవోదికలో ఉన్న క్రైస్తవులకి బుద్ధి చెప్పటానికి వాటి విషయాలే వీళ్ళకి చెప్తే త్వరగా అర్థమవుతుంది, త్వరగా కనెక్ట్ అవుతారు. ఇది ఎక్కడ నడుస్తుంది? మన ఊర్లో నడుస్తుంది. ఆ మాదిరిగానే నేను ఉన్నానేమో, నేను మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సాదృశ్యాలు, మరి ఇంకే దేశంలో సాదృశ్యాలు, ఏ పట్టణంలో సాదృశ్యాలు మాట్లాడటంలా ఈ సాదృశ్యాలు వాడుతున్నాడు. దేవునికి అన్ని తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసుకున్నట్లయితే ఆ ఒక లవోదిక ఊర్లో కొంతకాలం తర్వాత, ఈ లేఖ రాసిన 100 సంవత్సరాల తర్వాత గొప్ప భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఆక్వాడక్ట్స్, తర్వాత ఈ వాటర్ ఫ్లో మొత్తాన్ని నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఆ రిమైన్స్ చూడొచ్చు. ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేస్తే ఆ ఇమేజెస్ అన్ని మీరు అప్పుడు ఏ రీతిగా ఉండింది అని మీరు ఆ ఆక్వాడక్ట్స్ అన్ని చూడొచ్చు. సో దాన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఈ పట్టణాన్ని సాదృశ్యంగా వాడుకున్నాడు అనేది. వారు చెప్తున్నారు, నా దగ్గర బంగారం కొను, నా దగ్గర తెల్లని దుస్తులు తీసుకో, నా దగ్గర కాటుకొని కొను అంటున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, ఎందుకు బంగారము, ఎందుకు తెల్లని దుస్తులు, ఎందుకు కాటుక?
జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు బంగారం కొనాలంటే నువ్వు గొప్పవాడుగా ఉంటాను కొరకు. అంటే లవోదికలో ఉన్నవారు పేదవారు కింద దేవుడు చూస్తున్నాడు. రెండోది బట్టలు కొనమంటున్నాడు. అంటే అది బట్టలు లేవనా? వాళ్ళకి బట్టలు లేవనే. వాళ్ళ కళ్ళు కాటుగా అంటున్నాడు. ఎందుకు? కళ్ళు కనపడటం లేదు. దే ఆర్ పోర్, దే ఆర్ నేకెడ్ అండ్ దే ఆర్ బ్లైండ్. వారు పేదవారు, వారు దిగంబరులు, వారు గుడ్డివారు అని లవోదికలో ఉన్న క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ 3 మాటలు. అంటే ఈ పేదవారు ఇప్పుడు బంగారం ఎలా కొంటారు, ఇప్పుడు ఈ పేదవారు బట్టలు ఎలా కొంటారు, ఇప్పుడు ఈ పేదవారు కనుల కాట్లు ఎలా కొంటారు? యెషయా గ్రంథం 50 అధ్యాయం చూసుకున్నట్లయితే నా దగ్గర నువ్వు అన్ని కొను, అన్ని ఉచితంగానే కొను అని మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి నువ్వు ఏమి ఇవ్వలేవు. అందుకనే దేవునికి నువ్వేదో ఇవ్వాలని, ఇచ్చి నువ్వు సంపాదించుకోవాలని, ఆయన బిజినెస్ చేయాలని కోరుకోవటం లేదు. ఆయన వాక్యము విని శ్రద్ధగా విని విధేయత చూపించి విశ్వాసంలో ఎన్ని పొందుకో, ఉచితముగా పొందుకో. వాక్యం వింటే వినుడి ద్వారా విశ్వాసం. ఈ విశ్వాసం ద్వారా నువ్వు బంగారాన్ని పొందుకో, ఈ విశ్వాసం ద్వారా నువ్వు తెల్లని వస్త్రాలు పొందుకో, ఈ విశ్వాసం ద్వారా నువ్వు కనులకు కాటుగా నువ్వు కొను అంటున్నాడు దేవుడు. లేదా నీ దగ్గర ఉన్న డాలర్స్, నీ దగ్గర ఉన్న పౌండ్స్, నీ దగ్గర ఉన్న యూరోస్, నీ దగ్గర ఉన్న రూపీస్ ఇచ్చి దేవుడు బంగారాన్ని తెల్లని వస్త్రాలని లేకపోతే ఈ కనుల కాటుకని కొనమని చెప్పటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యముకు విని విధేయులుగా ఉండి ఆ విధేయులుగా ఉన్న విధానాన్ని బట్టి విశ్వాసం తెచ్చుకొని అవి కొనమంటున్నాడు. ఎప్పుడైతే అవి కొంటారో మీరు ఇంకెప్పుడు పేదవారుగా ఉండరు, మీరు దిగంబరులుగా ఉండరు, మీరు గుడ్డివారుగా ఉండరు. కానీ ఈ రోజు మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు గుడ్డివాడిగా ఉన్నావా, నువ్వు పేదవాడిగా ఉన్నావా, లేకపోతే నువ్వు దిగంబరుగా ఉన్నావా? దేవుడు కొనమంటున్నాడు. ఆ రోజున లవోదిక సంఘంలో కూడా వారికి డబ్బులు చాలా బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు లవోదికలో ఉన్న సంఘంలో ఉన్న క్రైస్తవులు దే ఆల్ ఆర్ బిజినెస్ పీపుల్. అందరూ వ్యాపారస్తులే, అందరూ బాగా సంపాదించేవారే. వారి దగ్గర యాక్చువల్గా బంగారము వెండి అంటే డబ్బుతో పోల్చేవారు. ద మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. వారు ట్రాన్సాక్షన్ చేయాలంటే బంగారంతోనూ వెండితోనూ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కాయిన్స్ తోనూ బిల్లలతోనూ చేసేవాళ్ళు. సో they're wealthy, they have good amount of clothes and also they have a good amount of medicine for their eyes, but still they are blind, but still they are naked and still they are poor. Yes my friends, యెషయా గ్రంథం 50 ప్రకారం దేవుడు ఉచితంగా తీసుకో, నాకు విధేయులుగా ఉండి విశ్వాసం తీసుకో అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం బంగారం గురించి మాట్లాడుకుందాం. ద గోల్డ్ దట్ ఈస్ రిఫైన్డ్ బై ఫైర్. ఇప్పుడు కట్టెలైనా కానీ దేంతో అయినా కానీ మనం చేస్తే అది మంటలో పెడితే కాలిపోద్ది. కానీ బంగారము, మేలి బంగారం బంగారం లాగానే ఉండిపోద్ది. అది ఇంకోటి కింద మార్పు చెందదు. సో ఈ బంగారం ఏంటి, ఈ యొక్క విశ్వాసం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7, 8, 9 వచనాలు చూసుకున్నట్లయితే పేతురు లేఖ రాసుకుంటూ చెప్తా ఉన్నాడు. దాంట్లో ఈ యొక్క విశ్వాసము బంగారం కంటే విలువైనది అంటున్నాడు. సో ఈ యొక్క బంగారం ఏంటంటే విశ్వాసముతో పోల్చబడింది, అంతకు మించి ఎక్కువగానే పోల్చబడింది విశ్వాసం. ఎందుకు ఈ బంగారం చెప్పాను? ఈ బంగారం కానీ వెండి కానీ ద మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. వారు క్రయ విక్రయాలకి బంగారాన్ని ఎక్కువగా వాడేవారు లవోదిక సంఘం వారు. సో దే ఆర్ వెరీ రిచ్. వాళ్ళకి ఏంటంటే లవోదిక సంఘంలో ఉన్నవారు దే ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ ద మెటీరియల్ వెల్త్. అంటే ఈ లోక సంబంధమైన, ఈ భూలోక సంబంధమైన భోగముల నిమిత్తము వారు ఎక్కువగా వారి దృష్టిని నిలిపేవారంట. అంటే ఈ భోగములు అంటే నాకు ఐశ్వర్యము, ఇల్లు, బంగారము, వస్తువులు, వీటి మీద మనసంతా ఉండేది వాళ్ళకి. దేవుని మీద అసలు ఉండేది కాదు. ఎందుకు చెప్పానంటే వాళ్ళు దే వెరీ బిజినెస్ పీపుల్. అందరూ వ్యాపారం చేసేటోళ్ళే. క్రైస్తవులు ఎవరైతే లవోదిక సంఘంలో ఉన్నారో వాళ్ళు అనేక మంది, అందరూ అంటాం చేత కాదు, అందరూ అంటే రైట్ కాదు, కానీ అనేక మంది వ్యాపారస్తులు. వాళ్ళందరూ కూడా మంచి మంచి ఇల్లులు, మంచి మంచి బంగారము, మంచి డబ్బు అంతా పెట్టుకోవటము, ఇల్లులు చాలా లావిష్ గా ఉండటము అన్ని కనపడతా ఉంది. కానీ వారికి
ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు. వారు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారా అంటే లేదు. శారీరకంగా వారు చాలా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, శారీరకంగా వారికి అన్నీ ఉన్నాయి, కానీ మానసికంగా వారు ఏ రీతి ఉన్నారో తెలియదు, కానీ ఆత్మీయంగా మాత్రము వారు సరిగ్గా లేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నా దగ్గర నుంచి నువ్వు బంగారాన్ని కొను. నీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, ఇల్లు ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, అంతస్తు ఉండవచ్చు. ప్రేమ గమనించండి, ఇక్కడ ఉన్న వారికి ఆస్తి ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, మంచి పేరు ఉండవచ్చు, సంపాదన ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా వారు ఐశ్వర్యవంతులా కాదా? ఇక్కడ పేదవారు ఉండవచ్చు, వారికి ఇల్లు కూడా ఉండకపోవచ్చు, వారి ఆర్థిక ఇబ్బంది చాలా ఉండవచ్చు, వారి ఆత్మీయ స్థితి చాలా ఐశ్వర్యంగా ఉండవచ్చు. గమనించండి, ఈ లోకంలో ధనవంతులు అందరూ కూడా ఆత్మీయంగా బలవంతులు అని చెప్పడానికి లేదు. అని చెప్పి ఈ లోకంలో పేదవాళ్ళందరూ కూడా ఆత్మీయంగా పేదవాళ్ళే అని చెప్పడానికి కూడా లేదు. సో ఈ ఆత్మీయంగా ఐశ్వర్యవంతులైనా ఆత్మీయంగా పేదవాళ్ళైనా ఈ లోకానికి సంబంధించి లేదు ఏది కూడా. 10 కోట్లు ఆస్తున్నా, రూపాయి ఆస్తున్నా ఆత్మస్థితికి ముడిపడి లేదు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి, నువ్వు ఎంత ఆస్థానం సంపాదించుకో ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంతన్నా సుఖించు, నువ్వు ఎంతైనా భోగంలో నువ్వు నివసించు, కానీ ఆత్మస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించుకో. ఆర్ యూ స్పిరిచువల్లీ వెల్దీ ఆర్ ఆర్ యూ స్పిరిచువల్లీ పువర్? యూ మైట్ బీ స్పిరిచువల్లీ పువర్, but physically you are filthy rich. There's no gain in it. You are not going to gain anything out of it. Yes, the physical wealth doesn't even support anything that is of spiritual wealth and spiritual wealthiness. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎంత ఆస్తున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా ఉండొచ్చు, ఉండటం తప్పు కాదు, లేకపోయి కూడా ఉండొచ్చు, లేకపోవడం తప్పు కాదు, కానీ ఆత్మీయంగా నువ్వు ఐశ్వర్యవంతుడు లేవా, లేకపోతే ఆత్మీయంగా నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉన్నావా, అది తప్ప రైటా చూపించు. విల్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. బంగారం గురించి మాట్లాడుకున్నాం, చల్లనీళ్ళు, వేడి నీళ్ళు, నురివెచ్చ నీళ్ళు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెల్లని వస్త్రాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాకే చెప్పాను, దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గార్మెంట్స్ అని. ఎస్, లవోదికే సంఘంలో ఉన్న వారు ఎవరైనా కానీ, లవోదికే అనే ఊరు, పట్టణము ప్రపంచవ్యాప్తంగా వారి దుస్తులు వారికి ఫేమస్ గా నిలిచాయి. ఎస్, వాళ్ళ దగ్గర ఒక ఊళ్ళు ఉంటుందంట. దే హ్యావ్ అ యూనిక్ షీప్ అండ్ షెపర్డ్స్. వారి దగ్గర ఉన్న గొర్రెలు చాలా యూనిక్ గా ఉంటాయి. మీ గొర్రెలు చూస్తే అన్ని గొర్రెలకి తెల్లని ఫర్ ఉంటుంది అనమాట, వూల్. బట్ లవోదికే సంఘంలో దే ప్రొడ్యూస్ బ్లాక్ వూల్ అండ్ సాఫ్ట్ అండ్ షైనీ. దాంతో బట్టలు చేసేవాళ్ళు. సో వాళ్ళ బట్టలన్నీ కూడా దాదాపు నలుపు రంగులోనే ఉంటాయి. ఆ కోట్స్ ఏమి, ఓవర్ కోట్స్ ఏమి ఆ రోజుల్లోనే ఆ వూల్తో వీవ్ చేసి అల్లి వారు దుస్తులు వేసుకునేవారు. చాలా వెచ్చగా ఉండేది, చాలా సాఫ్ట్ గా ఉండేది. వైట్ వూల్ కంటే బ్లాక్ వూల్ చాలా గ్లేజీగా కనపడేది, చాలా రిచ్ గా ఉండేది, చాలా ఎలిగెంట్ గా కనపడేది బ్లాక్ వూల్. ఈ యొక్క బ్లాక్ వూల్ కి లవోదికే సంఘము నల్లని వూల్ అన్నమాట. ఈ లవోదికే పట్టణము ఫేమస్. అందుకే దేవుడు అంటున్నాడు, నా దగ్గర తెల్లని వస్త్రాలు కొను అంటున్నాడు. ఈ లవోదికే పట్టణంలో ఉన్న బ్లాక్ వూల్ ఫేమస్ అయితే, ఈ క్రైస్తవులు కూడా వ్యాపారాల్లో బ్లాక్ వూల్ ఉండేది. ఈ బ్లాక్ వూల్ ని సాదృశ్యంగా ఉపయోగించుకొని దేవుడు లవోదికలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఇది నువ్వు తెల్లని వస్త్రాలు కొను అంటున్నాడు. ఎందుకంటే దే ఆర్ ఫేమస్ ఫర్ బ్లాక్ వూల్. ఈ తెల్లని వస్త్రాలు ఏంటయ్యా అని చూసుకుంటే, ఈ యొక్క పరిశుద్ధుల వస్త్రములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉతుక్కొని, తెల్లని నార వస్త్రములు ఉతుక్కొని అది తెల్లగా మారిన వస్త్రములు. ఆ వస్త్రములు నీకు కావాలి అని దేవుడు లవోదికే సంఘంలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ నాట్ దట్ యు హ్యావ్ బ్లాక్ వూల్, బట్ నౌ దట్ యు నీడ్ ఈజ్
white garments that are washed by the blood of the lamb, so it is made purified again. గమనించండి, ఈ తెల్లని వస్త్రాలే పరిశుద్ధుల ఆభరణాలు. పరిశుద్ధులు అంటే వాళ్ళ పరిశుద్ధులు కాదు, మనం కూడా పరిశుద్ధతగా ఉండొచ్చు. ఎవరైతే దేవుళ్ళు మనం నిలిచి పరిశుద్ధత మనం మెయింటైన్ చేస్తామో మనం పరిశుద్ధులుగానే మిగులుతాం. ఈ పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఆ గొర్రెపిల్ల రక్తముతో మనం ఒక బట్టలను, ఆత్మీయ వస్త్రాలను మనము బాగు చేసుకోవాలి, ఉతుక్కోవాలి, తెల్లగా మారాలని మాట్లాడుతూ ఉన్నాడు. లవోదికీయలో ఉన్న పరిశుద్ధులకు, లవోదిక సంఘంలో ఉన్న క్రైస్తవులకు యేసయ్య వారు ఏం మాట్లాడుతున్నారంటే, మీ యొక్క దుస్తులు నల్లగా ఉన్నాయి, బికాస్ దే హ్యావ్ బ్లాక్ వూల్, ఫేమస్ నల్లగా ఉన్నాయి, నువ్వు నా రక్తంలో ఉతుక్కొని అవి తెల్లనగా మార్చుకో. గొర్రెపిల్ల రక్తము, ఎర్ర రక్తంతో ఉతుక్కొని తెల్లగా మార్చుకో అని ఒక సాదృశ్యంగా వారికి ఒక లేఖ రాస్తున్నాడు. సో దట్ దే కుడ్ అండర్స్టాండ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ ప్రకారం నేను ఉన్నానా, అయితే ఎలా మారాలి అని సాదృశ్యంగా ఆ పట్టణంలో ఉన్న విషయాల గురించే దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. తర్వాత కనులకు కాటిక, ఐసాల్. కనుల కాటిక ఏంటి మీరు గమనించండి. లవోదికీయలో ఆ రోజులో లవోదికీయలో పట్టణంలో వారు దేర్ బెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యాంటిక్విటీ ఆఫ్ ఐ మెడిసిన్. ఈ యొక్క కళ్ళకు కాటుకు కానీ లేకపోతే కళ్ళకు మెడిసిన్ కానీ వాళ్ళ దగ్గర చాలా ముందు నుంచే తయారు చేయబడుతుంది. దే హ్యావ్ ద బెస్ట్ ఆప్థమాలజిస్ట్స్. ఎస్, కళ్ళు డాక్టర్లు అంటారు ఆప్థమాలజిస్ట్స్. అక్కడ కళ్ళకు స్పెషలిస్టులు ఆ రోజు నుంచే ఉన్నారంట. దే హ్యావ్ లెన్సెస్, గ్లాసెస్ అన్నీ ఉన్నాయి అప్పట్లోనే. వారు దే ప్రొడ్యూస్ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ ఐస్. ఏంటంటే చూస్తే చిన్నప్పుడు కళ్ళ కాటికి పెడితే చూడటానికి బాగా కళ్ళు చూపు బాగా పనిచేస్తుందని, చూడటానికి బాగుంటుందని కంటికి సుర్మా పెడతారు. ఎందుకు పెడతారంటే కళ్ళు బాగుంటాయి. ఇట్స్ లైక్ ఎ మెడిసిన్. నవ్ ఇట్ హెస్ బికమ్ ఎ ఫ్యాషన్. ఆ రోజున మెడిసిన్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మెడిసిన్ గా పెట్టుకున్నా కూడా ఫ్యాషన్ గా పెట్టుకున్నావేంటి అని అడుగుతారు. బికాస్ ఇట్ హాస్ బికమ్ అ ట్రెండ్. కళ్ళు కాటుక, బట్ దట్ వాస్ అ మెడిసిన్ దెన్. ఆ రోజు కళ్ళు కాటుకుండి కళ్ళు దృష్టి పెంచుకోవడానికి కోసము వారు తయారు చేసిన మందుని యేసయ్య సాదృశ్యంగా వాడుకొని వారికి క్రైస్తవులకి, లవోదికీయలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా దగ్గర కాటుక కొను. దో దే ఆర్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాటుక, ఐసాల్, దో దే ద బెస్ట్ ప్రొడ్యూసర్స్, అయినప్పటికీ కూడా నువ్వు కాటుక నా దగ్గర కొను. నువ్వు తయారు చేసిన కాటుక గురించి మాట్లాడలేదు, ఆత్మీయ కాటుక గురించి నా దగ్గర కొను. ఎందుకంటే నువ్వు దిగంబరిగా ఉన్నావు, నువ్వు కనబడటం లేదు, నువ్వు ఆత్మీయంగా నీకు అసలు బట్టలే లేవు. యు ఆర్ స్పిరిచువల్లీ నేకెడ్. దో యు హ్యావ్ ఐసాల్ ప్రొడ్యూస్డ్ ఇన్ లవోదికీయలో ఉన్న కాటుక నువ్వు తయారు చేసినప్పటికీ అది వేసుకొని నీకు కనపడదు. ఎందుకంటే శారీరకంగా కనబడే కాటుకలు అవి. ఇది ఆత్మీయంగా కనబడే కాటుకలు. వేసుకొని చూసుకో ఒకసారి నీ పరిస్థితి ఎలా ఉందో. నువ్వు దిగంబరిగా ఉన్నావా లేదా ఆత్మీయ చుట్టబడ్డావా? ఆత్మీయ దిగంబరిగా ఉన్నావేమో ప్రియమైన దేవుడిని గమనించుకో. అది దేవుని కొనమంటున్నాడు. యేసయ్య వారు చెప్తున్నారు, ఆ రోజు లవోదికీయ వరకే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఉంటే వారందరూ కొనుక్కోవచ్చు వెళ్ళి. ఈ రోజు ఆ పరిస్థితుల్లో నేనున్నానా, మీరున్నారా, అయితే ఎవరు ఉంటారా? మా బ్రదర్ ఉన్నాడండి, మా సిస్టర్ ఉందండి, మా డాడీ ఉండి, మా మమ్మీ ఉందండి చెప్పొద్దు. నువ్వున్నావా? నువ్వు పేదవాడిగా, నువ్వు పర్సనల్ గా మాట్లాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఆర్ యూ పోర్? ఆర్ యూ in lack of spiritual garments? Are you in the lack of eye salve? Just spiritual. నువ్వు ఇది కొదువుగా ఉందా? నీకు ధనం కొదువుగా ఉందా? పేదవాడిగా ఉన్నావా? ఆత్మీయంగా దుస్తులు లేవా? ఆత్మీయ దుస్తులు. కళ్ళకు కాటుక లేదా? కొను దేవుని దగ్గర ఫ్రీ. ఆయనకు విధేయత ఉండటమే, ఆయన వాక్యం లోబట్టమే, వాక్యం వెంటమే. వాక్యం ద్వారా వచ్చిన విశ్వాసము, ఈ విశ్వాసము ఈజ్ కంపేర్ టు గోల్డ్. ఎస్ మై ఫ్రెండ్స్, కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. కీర్తనలు
19వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, ద పర్సెప్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్. ద పర్సెప్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్, rejoicing the heart. The commandments of the Lord is pure, enlightening the eyes. దేవునికి విధేయత చూపించటమే, దేవునికి లోబట్టమే, దేవునిలో ఉండటమే కనులని వెలిగింప చేస్తుందంట మనల్ని. ఇది మనకు కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వెలుగుమయం అవ్వాలా కనులు, చీకటిమయం అవ్వకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని ఆలోచిస్తే, ఈ లోకం కొరకు ముందుకెళ్తే, ఈ లోకమే మనకు కావాలనుకుంటే మన కన్నులు చీకటితో నిండిపోతుంది. చీకటిలో ఉన్నవాడు చీకటిలో ఉండిపోయి వెలుగును చూడలేడు. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆ వాక్యాన్ని ఎవరు తీసుకుంటారో వారి కన్నులు వెలుగుమయమై ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ ప్రకాశించే కనులు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన దగ్గర కళ్ళు కాటుకొంటున్నప్పుడు. ఆయన ఎప్పుడైనా కళ్ళు కాటుకొన్నావో నీ కళ్ళు వెలుగుమయం అయిపోతాయి. వాక్యం ద్వారా నీ కళ్ళు వెలుగుమయమవుతాయి. నువ్వు వెలుగులో ఉంటావు, అన్ని చూడగలవు. లేకపోతే ఆత్మీయ గుడ్డితనంలో ఉంటావు, నీకేమీ కనపడదు. ఎస్ మై ఫ్రెండ్స్, ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని, మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మీరు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? మీరు ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నారా? మీరు ఆత్మీయ వస్త్రాలు మీకు ఉన్నాయా? మీ ఆత్మీయ దిగంబరత్వం ఉందా? లేకపోతే ఆత్మ వస్త్రములతో మీరు కట్టబడి ఉన్నారా? చూచుకోవడానికి నీ దగ్గర కళ్ళకు కాటుక ఉందా? ఎస్, యు నీడ్ ఇట్ మై ఫ్రెండ్స్. అందరికీ కావాలి అది. ఆ రోజు లవోదికీలో ఉన్న సంఘం వారికే కాదు, లవోదికీలో ఉన్న క్రైస్తవులకి కాదు, లేకపోతే ఆ రోజు ఆ ఐగుప్తు దగ్గర లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పట్టణాలకు కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరితో మాట్లాడుతున్నాను. నౌ వి నీడ్ ఇట్ మై ఫ్రెండ్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ నేకెడ్నెస్. వీఆర్ వెరీ పూర్, బట్ స్టిల్ వి ఫీల్ దట్ వీఆర్ వెరీ రిచ్. ఏదో ఈ లోకంలో అన్ని సంపాదించాము, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, ఎందుకు గొప్పవాడు అనుకుంటున్నామేమో. తుచ్చము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ రేపు మనం ఉంటామో లేదో కూడా తెలీదు. హఠాత్తుగా చనిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక్క పుల్ల కూడా తీసుకెళ్ళవు పైకి, అది ఇంకోళ్ళ చేతిలోకి వెళ్తుంది. వాళ్ళు చనిపోతారు, అది ఇంకోళ్ళ చేతిలోకి వెళ్తుంది, నాశనం అయిపోతుంది. తుచ్చమైన వాటి మీద మనసును పెట్టమాకండి. దేవుని విషయంలో ఆత్మీయంగా బలముగా, ఆత్మీయంగా ఐశ్వర్యంగా, ఆత్మీయ వస్త్రాలతో, ఆత్మీయ కాటుకతో మీరు వర్ధలాలను కోరుకుంటున్నాను. ఆర్ యు విత్ మీ? నాతో కలిసి ప్రార్థన చేస్తారా? తల ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. మీ చేతులు చాచి మీకు స్క్రీన్స్ని ముట్టి, లేకపోతే మీ స్క్రీన్స్ వైపు ఇట్లా చూపించి ప్రార్థన చేయండి నాతో పాటు. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల దినాలు తను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మీ వాక్యంతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మేము ఆత్మీయంగా దిగంబరులుగా ఉన్నామా? ఆత్మ వస్త్రాలు ఉన్నాయా? కళ్ళు కాటుకుందా? చూడగలుగుతున్నామా? గుడ్డివారిగా ఉన్నామా? పేదవారుగా ఉన్నామా? బట్టలు ఉన్నాయా లేదా కూడా తెలియటం లేదు తండ్రి. ఆత్మీయంగా అయ్యా మాకు కనువిప్పు చేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి జీవించి, వాక్యం ద్వారా అయ్యా మీకు మహిమగా మేము ఉంటకు, అయ్యా మీ బిడ్డలుగా మేము వర్ధిల్లుటకు సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధ సంబంధించి మా అపరాధ క్షమించము. శోధనలు తెగ దృష్టిని తప్పించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, this now and forever and ever and evermore. Amen. అందరూ నాతో కలిసి ప్రార్థన చేశారా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ బై దిస్ బ్రాడ్కాస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వదించబడినట్లయితే దయచేసి ఈ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేక మందికి చేరటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and thank you for joining us. God bless you.